సాక్షాత్తు పరాశక్తి అని చెప్పడం మంచిది. అటుపిమ్మట ఆ దైవం మనుషుల్ని సృష్టించింది. మనుషుల్ని ఎలా సృష్టించారు అంటే తన స్వరూపాన్ని సృష్టించారు. అసలు మనుషుల్ని ఏ స్వరూపంలో సృష్టించాలి అని ఆలోచించారు, అంటే తన స్వరూపంలో. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ భూమి మీద ఎన్నో మృగాలున్నాయి, పక్షులున్నాయి, చెట్లున్నాయి, చాలా చిన్న చిన్న కీటకాలు, పురుగులు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా వేరే వేరే విధంగా సృష్టించబడ్డాయి. అప్పుడు చిట్ట చివరిగా ఏ ఆకారంలో మనిషిని సృష్టించాలి అలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ భగవంతునికి ఒక ఆలోచన వచ్చింది. సరే, నా స్వరూపాన్ని మనిషిని సృష్టిద్దాము అని. ఆ విధంగా మనిషిని భగవంతుడు అంటే ఈశ్వరుడు తన స్వరూపాన్ని సృష్టించాడు. అందుచేతనే దేవతలందరికీ కూడా మనుషులకు మళ్ళే చిత్రపటాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ విధంగా దేవతలు మనుషుల్ని